హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో పప్పు నానబెట్టే పని లేకుండా చాలా సింపుల్గా ఎర్లీ మార్నింగు అప్పటికప్పుడు దోశలు ఎలా వేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. అటుకుల దోశలండి, చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా పొంగుతూ ఎంత బాగా వచ్చాయో. వీడియో వాచ్ చేసి మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు అటుకులను తీసుకొని వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న అటుకుల్లోకి 1 కప్పు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలుపుకొని ఈ రవ్వని 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, 15 మినిట్స్ అయితే రవ్వ చక్కగా ఈ విధంగా నానుతుంది. ఇప్పుడు ఈ రవ్వని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా రవ్వ మొత్తం కూడా తీసుకున్న తర్వాత దీనిలోకి 1/2 స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా రవ్వ అలాగే అటుకులని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మనం చేసుకున్న దోశలు బాగా పొంగుతూ రావడం కోసం 1/2 స్పూను వంట సోడా అలాగే 1 స్పూన్ నిమ్మరసం వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, దోశ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న దోశ బ్యాటర్ని ఒక గరిటెతో ప్యాన్ పైన యాడ్ చేసుకోవాలి. ఈ దోశని బాగా స్ప్రెడ్ చేయకూడదండి, పల్చగా వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా మందంగానే ఉంచుకోవాలి. తర్వాత దాని సైడ్స్లో కూడా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత చక్కగా పొంగుతూ వస్తుందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, స్పంజీగా. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఈ దోశని రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని కాల్చుకొని తీసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే అటుకులతో దోశ రెడీ. తప్పకుండా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ దోశల్ని ఏ చట్నీతో తీసుకున్నా బాగుంటుందండి. మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి. ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోతే వాచ్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.